నిన్న జేఎన్టీహెచ్ 4-1 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. సో, ఇప్పుడు పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని పోల్ కండక్ట్ చేయడం జరిగింది. దాని గురించి చెప్తాను. ఇప్పుడు ఛాలెంజ్ వాల్యుయేషన్, రీవాల్యుయేషన్ వీటి గురించి అడుగుతున్నారు. దాని గురించి చెప్తాను. ఇక వచ్చేసరికి నెక్స్ట్ ఈ 2-1, 2-2 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడని అడుగుతున్నారు. దాని గురించి చెప్తాను. ఇక మళ్ళీ 4-1 బీటెక్ సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడుండేదానికి ఛాన్స్ ఉందని అడుగుతా ఉన్నారు. దాని గురించి కూడా నేను చెప్తాననమాట. సో, ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే ముందుగా పోల్ చూడండి. సో, 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగిందని చెప్పేసి పోల్ కండక్ట్ చేస్తే ఓన్లీ 58% మంది ఈజీఐ పాస్డ్ అని ఇచ్చారు. అయితే ఇంకా రాత్రి కదా వచ్చింది, చాలామంది చేసి ఉండరు. 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషను అసలు నా ఉద్దేశం ప్రకారం 60% దాటితే పోల్లో బాగా ఈజీగా జరిగినట్టు. అయితే 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈసారి కొంచెం యావరేజ్గా జరిగింది. మరి ఆర్సీ, ఆర్వీ, సివిలో వీటిలో ఏది బెస్ట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయండి. ఒకవేళ మీకు కనుక దొరకకపోతే ఈ ఐ కార్డ్లో కానీ ఎన్ కార్డ్లో కానీ ఉంటే ఖచ్చితంగా అయితే చూసుకోండి. 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ యావరేజ్గానే జరిగిందని చెప్పేసి పోయిన సంవత్సరంతో పోలిస్తే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ 4-1 బీటెక్ సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి? నెక్స్ట్ 4-1 బీటెక్ సప్లీ ఎగ్జామ్స్ 24th ఏప్రిల్ 2026 నుంచి 8th మే 2026 వరకు కండక్ట్ చేస్తారనమాట. ఇక 2-1, 2-2 బీటెక్ రిజల్ట్స్ గురించి అడుగుతా ఉన్నారు. 2-1, 2-2 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ముందే చెప్పాను 10 రోజులు గ్యాప్ వేసుకోండి ప్రతి రిజల్ట్కి అని చెప్పేసి. సో, ఇప్పుడు ఈ 4-1 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ అయిపోయినాయి కాబట్టి ఈ 2-1, 2-2 బీటెక్ రిజల్ట్స్ వచ్చేసరికి నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్కి మీకు డిక్లేర్ అయ్యేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయండి. నేను అనుకోవడం ఏంటంటే వచ్చే వారం మీకు 2-1, 2-2 బీటెక్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోతాయి. ఒక సెపరేట్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే ఇంతవరకే నేను చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్.